ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ములను మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ఆయన రెక్కల చోటున భద్రపరచబడి మీరంతా క్షేమంగా ఉన్నారని, గతించిన వారమంతా దేవుడు మీతో ఉండి నడిపించారని, శోధనలు, సమస్యలు, వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు, ఆటంకాలు ఏవి ఎదురైనా వాటన్నిటి నుండి విడిపించి మరొక నూతన వారంలో ప్రవేశించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి నెల చివరి ఆదివారానికి దేవుడు మనల్ని నడిపించారు. ఈ వారమంతా కూడా దేవుడు మీకు తోడేండి నడిపిస్తారు. దేవుని చేతులకు అప్పగించుకోండి. అదేవిధంగా ఈ మాటలు మీరు మొదటిసారిగా వింటూ ఉంటే, మీరు ఏ సమస్య గుండా వెళ్తున్నా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ చదవండి. వాక్యం చివరిలో మన అందరం కలిసి అందరి కొరకు ప్రార్థించేద్దాం. భారం కలిగి కన్నీటితో ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రార్థన త్రోసివేయని ప్రభు, కన్నీటిని చూడలేని ప్రభు తప్పక మన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియదేవుని బిడ్డ, ప్రభు తన బిడ్డలతో చేస్తున్న వాగ్దానం ఇది. నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదని. చూడండి, భూమిపైన మనుషులకు విరోధంగా చాలానే ఆయుధాలున్నాయి. నిన్ను బాధించడానికి, నిన్ను వేధించడానికి, నిన్ను నశింపచేయడానికి, నిన్ను శ్రమ పెట్టడానికి, చివరికి నిన్ను అంతం చేయడానికి కూడా అనేక ఆయుధాలు ఎదుట ఉన్నాయి. రోజు రోజుకు క్రొత్త ఆయుధాలు, నిన్ను బాధించేవి, నిన్ను వేధించేవి క్రొత్త ఆయుధాలు కూడా ఎదుటకు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే సాతానుకు తెలుసు ఎవరు ఏ ఆయుధానికి పడిపోతారో, ఎవరిని ఏ ఆయుధంతో కొట్టాలో, ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో వాడికి తెలుసు. ఎందుకంటే నిత్యము మనుషులు గమనిస్తూనే ఉంటాడు. ఎవరి ఎదుట ఏ పాపం పెడితే వారు ఆ పాపానికి లొంగిపోతారో, ఎవరిని ఎక్కడ లోపరుచుకోవాలో సాతానుకు తెలుసు. అందుకే ప్రతిరోజు కూడా క్రొత్త ఆయుధాలతో నీ దగ్గరకు వస్తాడు సాతాను. ఉదయం లేవగానే ఏదో ఒక శోధన ఎదుటికి వస్తుంది. నేను పడవేయడానికి ఏదో ఒక పాపముని ఎదుటికి వస్తుంది. మాటల్లోనో, చేతల్లోనో, చూపుల్లోనో, చివరికి తలంపుల్లోనో ఏదో ఒక విషయంలో నేను పడవేయడానికి చూస్తూ ఉంటాడు గర్జించు సింహం వలె. అయితే నువ్వు సాతాను సైడ్ తీసుకోకుండా ప్రభు సైడ్ తీసుకుంటే, ప్రభు వైపుకు నీవు వస్తే ప్రభు నీ పక్షంగా ఉండి వాడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని కూడా నిర్వీర్యం చేస్తాడు. నీ జీవితం పాడైపోకుండా, నీ జీవితం నిర్వీర్యం అయిపోకుండా ప్రతి ఆయుధాన్ని కూడా ఆయన అణిచివేస్తాడు. అయితే సాతాను వేసే ప్రతి ఆయుధము ఏ వ్యక్తులపైన పనిచేస్తుంది, ఏ వ్యక్తులను ప్రభావితం చేస్తాయని చూస్తే, ఈ వాక్యాన్ని పరిశీలిస్తే అందరికీ అని లేదు, కానీ నీకు అని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. నీకు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆ వ్యక్తికి విరోధంగా రూపంపడే ఆయుధము ఏది కూడా వర్ధిల్లదంట. ఎందుకు ఆ వ్యక్తికి విరోధంగా రూపంపడే ఆయుధం వర్ధిల్లదు అంటే, అతడు కలిగిన ప్రత్యేకత ఏమిటి, మిగిలిన వారు కలిగి లేనిది ఏమిటి అని పరిశీలిస్తే, ఇదే వచనంలో చివరి లైన్లో యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, అది వారి స్వాస్థ్యము. అతనికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకపోవడానికి కారణం నీతి. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా దృష్టించడం వల్ల అతనికి తోడుగా ఉంటాడు, అతని ప్రక్కన ఉంటాడు ఆయన. అందువల్ల సాతాను వేసే ప్రతి అగ్ని బాణాలు కూడా నిర్వీర్యమైపోతాయి. అతనికి విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. సాతాను ప్రయత్నాలన్నీ లయమైపోతాయి. అదంతా కేవలము అతడు నీతిమంతుడిగా ఉండటం వల్లనే. అయితే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని.
ఇటువంటి పరిస్థితుల్లో అతడు నీతిమంతునిగా ఎలా గుర్తించబడ్డాడంటే, అదే వచనాన్ని మరలా పరిశీలిస్తే, యెహోవా సేవకుల నీతి అది నా వలన కలుగుచున్నది అని అక్కడ వ్రాయబడి ఉంది. పాపము చేత అతిక్రమముల చేత మనిషి తన నీతిని పోగొట్టుకున్నప్పుడు దేవుడు కృపతో వారి పాపములకు ప్రాశ్చిత్తం చేసి ఒక మనిషి చేయవలసిన నీతి తానే చేసి తన నీతిని పాపైన మనిషికి స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. కృపతో అనుగ్రహింపబడిన స్వాస్థ్యము అను నీతిని బట్టి నరుడు సాతాను ఉచ్చుల నుండి రక్షించబడ్డానికి, పాపముల నుండి తప్పించబడ్డానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సాతాను ఇట్టి వారిపై తన శక్తిని, తన అధికారాన్ని ప్రదర్శించలేడు. అట్టి నీతిమంతులపై సాతాను రూపొందించిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. యోబుకు వ్యతిరేకంగా సాతాను అనేకమైన ఉచ్చులు వేశాడు. యోబుకు వ్యతిరేకంగా అనేక ఆయుధాలు పన్నాడు. అయితే అవేవీ కూడా యోబు జీవితంలో నెరవేర్చబడలేదు. కొంతకాలం శ్రమ అనుభవించాడు, పరీక్ష అనుభవించాడు, కానీ వాటన్నిటిలో కూడా జయం పొందుకున్నాడు. ఎందుకంటే యోబు నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుని చేత నీతిమంతుడిగా పిలువబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో కూడా ఇట్లనే అనేకమైన ఆయుధాలు నీకు విరోధంగా రూపొందబడుతూ ఉన్నాయా? నీ ఆత్మకు వ్యతిరేకంగా నీ శరీరం పోరాడుతూ ఉంటుంది. నీ శరీరమే నీకు ఒక శత్రువుగా మారిపోతుంది. నీ శరీర కార్యాలు నీ ఆత్మకు నష్టము చేకూరుస్తూ ఉంటాయి. నీవు కూడా అదేవిధంగా నష్టపోతూ ఉన్నావా ఆత్మీయంగా? నీకు విరోధంగా, నీకు వ్యతిరేకంగా నీ ఇంట్లోనే నీకు శత్రువులుగా ఉన్నారా? నీ ఆఫీసులో నీకు విరోధంగా రూపొందబడుతూ ఉన్నాయా పరిస్థితులు? నీవు ఉద్యోగం చేసే చోట నీకు విరోధంగా రూపొందబడుతూ ఉన్నాయా ఆయుధాలు? నీ వ్యాపారంలో విరోధమైన పరిస్థితులు ఎదురవుతున్నాయా? నీ కుటుంబంలో నీ స్వంత వారి మధ్యలోనే నీకు విరోధమైన పరిస్థితులు ఉన్నాయా? నీ భర్త ద్వారా నువ్వు శోధన ఎదుర్కొంటున్నావా? నీ భార్య ద్వారా నువ్వు శోధన ఎదుర్కొంటున్నావా? నీ బిడ్డల గురించి నలిగిపోతున్నావా? వారిని సాతాను విలువెల్లాడిస్తూ వారికి విరోధంగా అనేకమైన ఉచ్చులు పన్నుతూ అనేక ఆయుధాలు వారిపై ప్రయోగిస్తూ ఉండడం చూచి నువ్వు నలిగిపోతున్నావా? అయ్యో, వారు నాకు శత్రువులుగా మారిపోయారు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కలవరపడుతున్నావా? నా ఇంట్లోనే నాకు శత్రువులు ఉన్నారు, నేనేం చేయాలని భంగపడుతున్నావా? ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నీవు నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తే, ఆయన నీతిని నువ్వు తీసుకుంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఇక శత్రువు వేసే అగ్ని బాణం కూడా నీ జీవితంలో నెరవేర్చబడదు. ఎవరైతే నిన్ను ఇప్పటి వరకు వేధిస్తూ ఉన్నారో, బాధిస్తూ ఉన్నారో, నీకు విరోధంగా ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. నీ శత్రువుల ఎదుటే దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఎవరైతే ఇంతవరకు నీకు విరోధంగా లేచారో వారిని మిత్రులుగా చేసేస్తాడంట దేవుడు. శత్రువులను సహా మిత్రులుగా మార్చే ప్రభు నీకుండగా ఇక భయపడొద్దు. నీవు మాత్రం యథార్థంగా ముందుకు సాగిపో. అయ్యా, నీ నీతి నాకు కావాలయ్యా, నీ కృపను బట్టి నీ నీతి నాకు దయచేయండి అయ్యా, నీకు ఇష్టమైన జీవితం నాకు ఇవ్వండి తండ్రి అని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోండి. నీ వెనుక ఎవరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నా, నీకు తెలియకుండా ఎన్ని కార్యాలు నీకు విరోధంగా జరిగిస్తూ ఉన్నా వాటిని నిర్వీర్యం బాధ్యత ప్రభువుది. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తిని అణచివేసే బాధ్యత ప్రభు తీసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. నీవు మాత్రం ఆయన చూస్తూ ముందుకు సాగిపో. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపో. నీ విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపో. ఆయన నీతిని పొందుకోవడానికి ప్రయాసపడు, ప్రార్థించు, గోజాడు. తప్పకుండా జయం పొందుకుంటావు. తప్పకుండా ప్రభు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఎంతమంది అయితే వాగ్దానం నమ్ముతున్నారో, అవును తండ్రి, నా జీవితంలో అనేక మంది శత్రువులు ఉన్నారయ్యా, నా స్వంత శరీరమే నాకు శత్రువుగా మారిపోయింది తండ్రి, నా ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, పరిశుద్ధంగా బ్రతకడానికి నా శరీరమే నాకు శత్రువుగా మారిపోయిందయ్యా, నీతి మార్గంలో నడవడానికి నా శరీరమే నాకు ఆటంకంగా ఉంది తండ్రి. నైనా నా శరీరాన్ని జయించే శక్తి నాకు కావాలయ్యా, శరీరాన్ని అణిచిపెట్టే శక్తి నాకు దయచేయండి తండ్రి. శత్రు బలమంతటి మీద అధికారం అనుగ్రహిస్తానన్నవయ్యా, నీకు విరోధంగా రూపింపబడుతున్న ఈ ఆయుధం వద్దలను సెలవిచ్చావయ్యా. ఇదిగో నా జీవితానికి సమర్పించుకుంటున్నాను. నా జీవితంలో వాగ్దానం నెరవేర్చండి అని హృదయపూర్వకంగా అందరం కూడా ప్రభువు సన్నిధిలో మోకరిందాం. ఆయన పాదాలు పట్టుకుందాం. తండ్రి, నీవు తప్ప నాకు ఆశ్రయం లేదయ్యా, నీవే నాకు దిక్కు తండ్రి, నీవే నాకు ఆశ్రయమని ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేతనే మరలా ఇంకొక వారంలోనికి ప్రవేశపెట్టారు. గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి నడిపించారయ్యా.
ఒక్క దినం మేము చూడగలిగామంటే కేవలం నీ కృప మాత్రమే. అనేక మంది ఈ దినాన్ని చూడలేని వారు బలవంతులు ఉన్నారు, శక్తివంతులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. ఏమీ లేని మాకు మరల దినాలు ఇస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు, మా ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు. కృపచేత తండ్రి నీకు వందనాలు. అయ్యా, మీరు ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకోనకుండా ఇప్పటికైనా నీ ప్రేమను పూర్తిగా తెలుసుకోవడానికి, అయ్యా నీ ప్రేమలో నిలిచి ఉండడానికి, నీ కృప దాటిపోకుండా నీ కృపలో నిలిచి ఉండడానికి, నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఎంతమంది రోజు ఈ వాగ్దానం విన్నారో తండ్రి, అయ్యా వారి జీవితంలో వారి శరీరమే ప్రధాన శత్రువుగా వారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే దాన్ని అణచివేసే శక్తిని వారికి దయచేయండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. నీ శక్తి చేత శరీర క్రియలను చంపడానికి, నీ శక్తి చేత నీకు వ్యతిరేకమైన క్రియలను చంపడానికి సహాయం చేయండి అయ్యా. ఈ మాటలు వింటున్న వారు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు నాయన. ప్రతి జీవితంలో కూడా మీ యొక్క కార్యములు జరిగించండి. ప్రతి జీవితాన్ని కూడా లేవనెత్తండి. ప్రతి జీవితంలో వారికి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి దాన్ని అణచివేయండి అయ్యా. శత్రు పోరాటాలను అణచివేయండి తండ్రి. వ్యాధులను అణచివేయండి నాయన. ఆర్థిక బంధకాలను అణచివేయండి అయ్యా. ల్యాండ్ ఇష్యూస్ను అణచివేయండి తండ్రి. శాపకరమైన పరిస్థితులను అణచివేయండి అయ్యా. పాపాన్ని, వ్యసనాన్ని అణచివేయండి తండ్రి. ఇక ఏ విషయాలు అయితే వారి జీవితాన్ని పాడు చేస్తున్నాయో ప్రతి విషయంలో మీరు జోక్యం చేసుకొని, ప్రతి విషయంలో మీరు విడిపించి గొప్ప జయాన్ని దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎంతోమంది వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్ముడ, ప్రతి జీవితంలో ఉన్న ప్రతి ఆటంకంలో తొలగించి జయమును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. ఈ దినం వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ జీవితంలో శత్రు పోరాటాల చేత అలసిపోయి ఉన్నారా? భయపడొద్దు, ప్రభు వాగ్దానం ఇచ్చారు. ప్రతి దానిలో జయం పొందుకోబోతున్నారు. విశ్వాసంతో వాగ్దానం రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగా.